హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అరకప్పు అటుకులతో ఇంటిల్లిపాదికి నచ్చేలా డిఫరెంట్గా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఇష్టంగా తినేస్తారండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. అంతేకాకుండా ఇందులో వాడే ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇంటి దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ అరకప్పు అటుకులు తీసుకుంటున్నానండి. అటుకుల్లో వాటర్ వేసుకొని శుభ్రంగా అయితే అటుకుల్ని క్లీన్ చేసుకుంటున్నాను. అటుకుల్లో ఉన్న దుమ్ము మొత్తం పోయే వరకు క్లీన్ చేసుకున్న తర్వాత అటుకులు మునిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఒక బంగాళదుంపని తీసుకొని దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసి ఇలా వాటర్లోకి మనం తురిమేసుకోవాలండి. ఈ విధంగా తురిమేసుకొని ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న అటుకులు చూడండి, బాగా నానిపోయినాయి కదండి. ఇక్కడ నేను ముద్దటుకులు తీసుకున్నానండి, అంటే లావుగా ఉన్న అటుకులు తీసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లోకి పిండేసుకున్నాను. ఇప్పుడు వాటిని బౌల్లోకి వేసేసుకొని బాగా చేత్తో నలుపుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అటుకులు మొత్తాన్ని నలుపుకున్న తర్వాత ఇందాక మనం వాటర్లో శుభ్రంగా కడుక్కున్నటువంటి బంగాళదుంప తురుము ఉంది కదండి, దాన్ని కూడా నేను ఇందులో బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి, రెండు కలిసే విధంగా. అవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అండ్ అలానే రుచికి తగ్గట్టుగా సాల్ట్, అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇక్కడ నేను వాము వేసుకుంటున్నప్పుడు మనం ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని, 2 పచ్చిమిర్చి, ఇలా మనం అమరదస్తాలో దంచుకున్నటువంటి అల్లం అండి, నేను దంచుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే తురుముకొనైనా వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి కాదు, ఓన్లీ అల్లం మాత్రమే వేసుకున్నాను. అవన్నీ కలిసే విధంగా కలుపుకున్నానండి. ఫస్ట్ మనకి వాటర్ ఏమి పట్టవు, తర్వాత బైండింగ్ ఉండటం కోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే బియ్యపిండి వేసుకున్నానండి. బియ్యపిండి వేసిన తర్వాత మీకు వాటర్ పడతాయి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ కొంచెం చూసుకొని వాటర్ వేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో మన చెయ్యిని డిప్ చేసుకుంటూ మనం మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. రౌండ్గా అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వెరైటీగా ఉంటాయని ఇలా సిలిండర్ షేప్లో చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి. చూడండి, మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వాటర్ వేసేటప్పుడు మీరు చూసుకొని వేసుకోండి. వాటర్ ఎక్కువైతే మళ్ళీ పిండి యాడ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇక్కడ నేను కొన్ని చేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది, బాక్స్లో గాలి రాకుండా పెట్టుకుంటే కనుక. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి వాటర్ వేసి మనం లిక్విడ్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసి ఈ విధంగా రవ్వలా చేసుకున్నానండి. కార్న్ఫ్లెక్స్ రవ్వలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులోనే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయండి, వాటిని కూడా వేసేసి ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకున్నానండి. బ్రెడ్ ఇంకా కార్న్ఫ్లెక్స్ పౌడర్ కలిపేసి చూడండి, మైదా పిండి వాటర్ కూడా లిక్విడ్ కూడా నేను ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో మనం ప్రిపేర్ చేసుకున్న అటుకుల బాల్స్ ఉన్నాయి కదండి, వాటిని తడుపుకొని వాటిని తీసి మళ్ళీ మనం ఇలా కార్న్ఫ్లెక్స్ ఇంకా బ్రెడ్ పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్లో దొర్లించుకోవాలన్నమాట. ఇలా డిప్ చేసుకుంటే మనకి ఈజీగా ప్రిపేర్ అయిపోతాయండి. చూడండి, నేను చెప్పే కన్నా మీకు వీడియోలో చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నానండి. వాటిని తీసి శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లెక్స్ రవ్వ పౌడర్లో మనం మిక్స్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. చూడండి,
ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ మంచి హీట్ మీద ఉన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఒకటి ఒకటి మనం కాగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి. హైలో ఉంటే పైకి మనం బ్రెడ్ వేసాం కదండి, బ్రెడ్ ఇంకా కార్న్ఫ్లేక్స్ అవి త్వరగా మాడిపోయి లోపల సరిగా కుక్ అవ్వండి. నిదానంగా సిమ్లోనే మనం మంచిగా ఫ్రై చేసుకుంటే ఈవెన్గా మంచి కలరు వస్తుంది. అండ్ అలానే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. వాటిని ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు డిప్ చేసుకుంటూ ఒకసారి కలుపుకోవాలండి. మనకి విడిపోతాయి అనే భయం కూడా ఏమీ ఉండదండి. చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి. చూడండి, 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేసింది. కలర్ వచ్చిన తర్వాత నేను వాటినైతే పైకి తీసేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ప్రిపేర్ ఉంచుకున్న పిండిని బాక్స్లో పెట్టుకొని గాలి ఏమి వెళ్ళకుండా బాక్స్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు నిల్వ ఉంటాయండి. ఆనియన్ వేసినా ఏమీ పాడవ్వండి. ఇక్కడ ఇదే విధంగా నేను మిగతావి కూడా డిప్ చేసుకొని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఇంటిల్లిపాదికి నచ్చేలా మనం స్నాక్స్ చేసి పెట్టచ్చండి. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.